సో నిన్న ఇడ్లీ పిండి పెట్టుకున్నాం కదండి 1:3 దానిది ఈరోజు చూస్తున్నాను. మార్నింగ్ ఇలా అయిపోయిందండి. ఎంత బాగా చూడండి, పులిసి ఉబ్బింది. ఇప్పుడు ఇది మనము ఇడ్లీ దాంట్లో పెట్టుకుంటామండి. ఇడ్లీ ట్రేలో వేసేస్తున్నాను డైరెక్ట్గా. సో ఈ విధంగా ట్రేలో పెట్టుకోవాలండి. కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే అవి పెద్దగా ఉబ్బుతాయి. మరీ పెద్దగా పెడితే పెద్దగా ఉబ్బిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇడ్లీలకు సాంబార్ చేస్తున్నానండి. దాని మసాలా ఇది హోటల్ సాంబార్ టైప్ అనమాట. చెక్క తీసుకోవాలండి, కొంచెం చెక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర ధనియాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. సాంబార్ కాబట్టి ధనియాలు ఎక్కువనే తీసుకోవాలి. కొన్ని మెంతులు, చిటికెడు మెంతులు, అంటే నేను ఎక్కువ వేయనండి, చేదవుతుందని. ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఒక పావు. నేను ఈ కప్పడు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఈ కప్పడికి ఇంత గరం మసాలా పర్ ఇడ్లీకి కావాల్సిన సాంబార్ కోసం రెడీ చేస్తున్నానండి. సో తర్వాయి మనం ఇడ్లీ పెట్టాను కదా, అది చూడండి ఇలా ఒత్తితే ఏం ఆయిల్ లేదు, తడి లేదు. సో ఇడ్లీస్ అయ్యాయి చూడండి, స్పాంజీ ఇడ్లీస్. సో ఆ పప్పుకు సరిపడా చింతపండు తీసుకున్నాను. సో ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను చూడండి. మసాలా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి చల్లగా లోపట ఈ పప్పు ఇవన్నీ పేసి అంటే ఇట్లా రుబ్బేసి చింతపండు పులుసు పోసుకుందామండి. సో చింతపండు పులుసు పిసుకున్నాం కదండి, ఇది ఈ పప్పులో పోసేస్తాం. జనరల్ పప్పుచారులో మనం చింతపండు పులుసు వేస్తాం కదా, అది వేస్తున్నాను అనమాట. సో ఈ మసాలా గ్రైండ్ చేస్తున్నానండి. ఇందులో సరిపడా కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసాను. ఎందుకంటే ఉప్పు కొంచెం ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం పప్పుచారులో వేస్తాం కదా రుబ్బేటప్పుడు, అందుకు. సో ఎమ్మి టేస్టీ సాంబార్ మసాలా రెడీ అయిందండి. ఇందులో మనము కొన్ని ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవి వేస్తాను. మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేస్తాను. ఒక రౌండ్ ఇది గ్రైండ్ అయింది. ఇందులో నేను కొంచెం ఇంగువ వేస్తాను. ఇదిగోండి ఇంగువ, ఇది వేస్తాను కొంచెం. ఈ క్వాంటిటీ వేస్తే సరిపోతుందండి. సో పప్పు తాలింపు వేస్తున్నానండి, సాంబారు. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా చూడండి ఎంత మంచి